guys, welcome to my channel Vanta Official. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే హాయ్, నా పేరు వనిత. సో ఐ విల్ క్రియేట్ ఏ కంటెంట్ రిగార్డింగ్ లైఫ్ స్టైల్, వ్లాగింగ్, ఫుడ్, ట్రావెలింగ్, బ్యూటీ, ఎవ్రీథింగ్ అనేది నా ఛానల్లో ఉంటాయి. సో మీరు అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. సో దాట్ నోటిఫికేషన్ రాగానే మీరు వెళ్ళి వీడియో చూసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వీడియో చూసే వాళ్ళు కొంచెం నాకు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది నా వీడియోస్కి. సో ఐ విల్ గెట్ ఏ మోటివ్ టు డూ మోర్ అండ్ మోర్ వ్లాగ్స్. సో వీడియోకి అయితే వచ్చేస్తే మాత్రం ఈరోజు మండే. సో నాకు ఈరోజు మండే కాబట్టి ఆఫ్ ఉంది, ఈ ఒక్క మండే మాత్రమే. సో ఐ థాట్ డూ ఏ వ్లాగ్ హౌ మై మండే అనేది ఉంటుంది అని చెప్పేసి. సో తెలిసిందే కదా, మీరు నాకు చాలా వీడియోస్లో చూస్తే నాకు కొంచెం కాదు చాలా అంటే చాలా మతిమరుపు ఉంటుంది. సో ఐ ఫర్గట్ టు షూట్ సమ్ వీడియోస్ ఆల్సో. సో కాబట్టి ఇక్కడి నుంచి అయినా వీడియో చేద్దామని చెప్పేసి సో ఐ స్టార్టెడ్ ఏ వీడియో. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మండే కాబట్టి నేను ఎవ్రీ మండే నేను టెంపుల్కి వెళ్తాను. సో అలానే టెంపుల్కి వెళ్ళిపోతున్నాను ఈరోజు. సో నేను ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈ వ్లాగ్ ఇప్పటిది కాదు, తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు వీడియో. సో నాకు ఎడిటింగ్స్కి వాటికి నాకు టైం కుదరక అది ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది వీడియో నాకు. సో ఎనీవే నేను ఇప్పుడు నుంచి వీడియోస్ అన్నీ నేను ఫర్దర్గా రెగ్యులర్గా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నాను. నాకు అలానే సపోర్ట్ చేయండి మంచిగా. సో నేను అప్పుడు మంచి వీడియోస్తో మేము ముందుకి వస్తాను నేను. సో మనమైతే ఇప్పుడు రెడీ అయిపోదాం మనం. నాకు తెలుసు నా ఛానల్ ఈ మధ్యన అన్నీ బ్యాక్ టు బ్యాక్ అన్నీ నాకు టెంపుల్ వ్లాగ్స్ లేకపోతే ఇలానే దేవుడి దగ్గరికి వెళ్ళేవి ఏవో ఒక వ్లాగ్స్ చేస్తూనే ఉంటున్నాను. ఐ నో దాట్. ఎందుకంటే కొంచెం మన లైఫ్లో అనేది మనకి పీస్ఫుల్ అనేది చాలా అవసరం మనకి. సో అది నేను టెంపుల్స్లోనే దొరుకుతుంది అనేది ఐ బిలీవ్ దాట్. మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో లైక్ పీపుల్తో ఎక్కువ మందితో మనం క్రౌడ్లో ఎంజాయ్ చేయాలి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎక్కువ మందితో ఉండి టాక్సిక్ పీపుల్తో ఉండేదానికన్నా కూడా మనం మంచిగా టెంపుల్స్లో టైం స్పెండ్ చేస్తే మనకి మంచి పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఐ బిలీవ్ దాట్. సో అందుకోసం నేను ఈ మధ్యన టెంపుల్స్కి అనేది వెళ్తూ ఉంటున్నాను చాలా బాగా. సో మీరైతే డోంట్ మైండ్ దట్ ఎన్ని వ్లాగ్స్ అన్నీ ఏంటమ్మా ఇవే వస్తున్నాయని చెప్పేసి. సో ఫర్దర్లో కూడా ఇంకా కొంచెం డివోషనల్ ట్రిప్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసేయండి కాస్త, ఏమనుకోకుండాను. మేమైతే దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. మ్యాక్సిమం ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 5 to 10 minutes మాత్రమే పడుతుంది మాకు. సో అంతే ఇంకా. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం. నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతుందని. చాలా మంది వచ్చారు టెంపుల్కి. హాల్ టికెట్స్ పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నాకైతే నా ఇంటర్మీడియట్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. నేను కూడా ఇలా టెంపుల్స్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. మా పేరెంట్స్, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎవరో ఒకళ్ళు హాల్ టికెట్ రాగానే వెంటనే తీసుకుని వెళ్ళి టెంపుల్కి తీసుకెళ్ళి ఫస్ట్ హాల్ టికెట్ అక్కడ పెట్టించి మంచిగా ఎగ్జామ్స్ రాయాలి మా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు దండం పెట్టుకుని మనకి చెప్పేవాళ్ళు. అది నాకు చాలా బాగా గుర్తొచ్చేసాయి అవి చూడంగానే. సో మీకు కూడా అలా ఎవరైనా చేసి ఉంటే, అలా మీకు ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకుతో కొంచెం షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకే. సో తర్వాత ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మంచి ఆకలి అవుతుంది మాకైతే. సో వీ హ్యాడ్ ఏ డిన్నర్ అనమాట. సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను అంతకుముందు కొంచెం షాపింగ్ చేశాను జూడియోలో. అవి జూడియోలో చేసినవి ఏమైనా కొన్ని ఎక్స్చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఆ ఎక్స్చేంజెస్ అనేవి చేసుకుందాం అని చెప్పేసి మేము జూడియోకి వచ్చేసాము. ఒక్కదానికని కోసం వెళ్తే మనం ఒక్కదానితో ఆగుతామా? అస్సలకే ఆగాం షాపింగ్కి వెళ్తే. సో ఆ ఒక్కటి మార్చి దానికి ఇంకా ఒక డబల్ తీసుకుని మేము అక్కడి నుంచి బయటకు వచ్చామన్నమాట. సో నాకు జూడియోలో కొంచెం కలెక్షన్స్ అనేవి ఇప్పుడు బాగున్నాయి. సో ఐ ట్రై ఇట్ ఒక హాల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. జూడియోలో మనకు కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకున్నాను. సో ఐ థాట్ టు డూ ఏ హాల్. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, నాకు జూడియోలో పర్ఫెక్ట్గా నచ్చుతుంది ఆ పర్ఫ్యూమ్. నాకు ఎక్కడికైనా కూడా అదే నాకు నచ్చుతుంది, ఎప్పుడు కూడా అదే వేసుకెళ్తాను. మీరు ఎవరన్నా కావాలనుకుంటే దాన్ని ట్రై చేయవచ్చు, చాలా బాగుంటుంది. మీకైతే లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. అది నాకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తిరిగేసి వచ్చాం కాబట్టి ఒక జ్యూస్ అట్లా పొట్టులో పడేసాము. వచ్చిన తర్వాత రూమ్ అంతా మెస్సీగా ఉంటుంది, తెలిసిందే కదా. సో ఆ మెస్సీనెస్ని క్లియర్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. రూమ్లో ఎవరూ లేరు. సో మొత్తం రూమ్లో ఉన్న అన్ని బెడ్స్ మనమే కాబట్టి మొత్తం అంతా చెత్త చేసేసుకొని వెళ్ళామన్నమాట బయట వెళ్ళేటప్పుడు. సో నేను అండ్ బై ద వే ఏంటంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్ ఎంటైర్ నా కెరియర్లో ఫస్ట్ టైం వైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు వైట్ డ్రెస్ నేను ట్రై చేయలేదు, నాకు ఎలా ఉంటుందా, నాకు బాగోదా అని చెప్పేసి. సో మీకేమనిపించింది, నాకు వైట్ డ్రెస్ బాగుందా బాగాలేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నేను ఎప్పుడు కూడా షాపింగ్కి వెళ్ళంగానే ఫస్ట్ నా కళ్ళు పడేవి బ్లాక్.
నేను కళ్ళు మూసినా, కళ్ళు తెరిసినా ఎక్కడికెళ్ళినా ఫస్ట్ బ్లాక్ అనేది తీసుకుందే రాను నేను. సో, మరి మీరేంటి? మీకు ఏ కలర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. షాపింగ్‌కెళ్ళినప్పుడు మీరు బ్లాక్ లేకుండా వస్తారా? అది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, నేనైతే ఫస్ట్ ఎక్కడికెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా ఫస్ట్ అనేది నేను ఎన్ని బట్టలు తీసుకున్నా ఫస్ట్ అయితే బ్లాక్ తీసుకునే బయటికి రావాలనమాట. ఒక్కటన్నా ఖచ్చితంగా ఉంటది నా లిస్ట్‌లో, బ్లాక్ లిస్ట్‌లో. సో, అలా అనమాట. అది నేను బ్లాక్ టీ షర్ట్ తీసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి. సో, నేను ఇక్కడ అవన్నీ చూపించాను కదా! ఇవంతా రూమ్ అంతా మెస్సీ ఉందనేది. సో, అదంతా నేను క్లియర్ చేస్తున్నాను. ఇదంతా మీరు టైమ్ ల్యాప్స్‌లో చూసేయండి. సో, అదనమాట. అక్కడంతా క్లియర్ అయిపోయింది. మొత్తం అంతా చూసేయండి. మీ ముందట్లో వస్తది ఇంకా. సో, నేను ఐ థాట్ టు డూ సమ్ గివ్ అవేస్ అనుకుంటున్నాను నేను. అంటే మేము నాకు తెలిసి మనం 300 దగ్గరలోనో సంథింగ్ 400 దగ్గరలోనో ఉన్నాం మనం. సో, అది కానీ మనం త్వరగా రీచ్ అవుట్ అయిపోయి 500కి వచ్చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా మేము గివ్ అవే అనేది ప్లాన్ చేసుకున్నాను. సో, రూమ్‌నంతా మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా అలసిపోయినందుకు ఫ్రూట్స్ తిన్నా.